సో మై డే బంగారమ్స్ మనం వచ్చేసాము ట్విస్టర్స్ అనే కార్ యాక్సెసరీ షాప్కి. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది మన ambient లైట్ సెటప్ అంతా. సో ఇది మనం ప్రిఫర్ చేసిన JL Audio C1 650 SE లేటెస్ట్ మోడల్ బ్లాక్ సిరీస్ మోడల్ నెంబర్ మోకో X5. సో ఇది 4GB తీసుకోవడం నేను సజెస్ట్ చేస్తాను. సో డాంపింగ్ కోసం యూజ్ చేసే మెటీరియల్ ఇది. హలో మై డే బంగారమ్స్, ఇంకొక బ్లాగ్కి సుస్వాగతం. మన గ్రాండ్ విటారా మేము సిగ్మా బేస్ మోడల్ కొన్నాము. డెలివరీ వీడియో మీరు చూశారు, మీ అందరూ మీ బెస్ట్ విషెస్ తెలియజేశారు. చాలా చాలా థ్యాంక్స్. 100K మనం క్రాస్ అయినాము. 2 డబుల్ కంగ్రాచులేషన్స్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేసినందుకు. మీ సపోర్ట్ కోసం చాలా చాలా వందనాలు. సో నేను చెప్పినట్టు బేస్ మోడల్ మనం తీసుకున్నాం. దీన్ని మంచిగా టాప్ స్పెక్ లెవెల్లో మనం మాడిఫై చేసుకోవడానికి ఏమేమి మాడిఫికేషన్స్ చేస్తామనేది ఫస్ట్ మనం పక్కా ఆడియో ఫైల్. నేను ఒక మ్యూజిషియన్ కాబట్టి, నేను మ్యూజిక్ క్రియేట్ చేస్తాను కాబట్టి, నాకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నా ఆడియో మ్యూజిక్ సిస్టమ్ అనేది చాలా చాలా నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట కార్లో. సో ఈరోజు మనం వెళ్ళి మ్యూజిక్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయబోతున్నాము. దీంట్లో మీకు డీటెయిల్స్ అంటే కోయాక్సియల్ స్పీకర్స్ వర్సెస్ కాంపోనెంట్ స్పీకర్స్, ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి, ఈ రెండిట్లో మీరు ఏది ప్రిఫర్ చేయాలి, అండ్ బాగా ఆడియో ఫైల్స్ అంటే బాగా మ్యూజిక్ పైన ఇది పట్టున్న వాళ్ళు, మ్యూజిక్ ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళు, హై డెఫినేషన్ మ్యూజిక్ కోరుకున్న వాళ్ళు ఎటువంటి సెటప్ ప్రిఫర్ చేయాలి, బడ్జెట్ ఏంటి, ఏ బడ్జెట్లో ఎటువంటి స్పీకర్స్ వస్తాయి, ఇవన్నీ మనం ఈరోజు చూడబోతున్నాము. సో వీడియో కనుక మీరు ఈ యొక్క ఇనిషియేటివ్ నచ్చినట్లయితే లైక్ చేసేసుకోండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వ్లాగ్స్, లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ రివ్యూస్, లేటెస్ట్ మోడల్స్ ఫస్ట్ మన ఛానల్లోనే ప్రీమియర్ అవుతాయి. సో అది మీరు పక్కాగా రాసి తీసుకోవచ్చు. సో అది కార్, బైక్ ఏదైనా ఉండనివ్వండి. సో అదొకటి మీరు గమనించాలి. అండ్ అఫ్ కోర్స్ ఈరోజు మనం ఎటువంటి యాక్సెసరీస్ దీంట్లో చేయబోతున్నాం. ఫస్ట్ అయితే మ్యూజిక్ సిస్టమ్ అండ్ కొన్ని అదర్ యాక్సెసరీస్ మనం ఈరోజు యాడ్ చేస్తాం. ఇంకొక ఎక్స్టీరియర్ మోడిఫికేషన్ అనేది సపరేట్గా ఇంకోటే పెట్టుకుందాము. సో టైం వేస్ట్ చేయకుండా ఈ బ్లాగ్ మనం స్టార్ట్ చేసేద్దాం. సో మీరు చాలామంది అడిగారు, అన్న సడన్గా మీరు కారు మార్చాల్సిన అవసరం ఏం పడింది, ఎందుకు సడన్గా కార్ చేంజ్ చేశారని చాలామంది మా ఫ్రెండ్స్ కూడా అడిగారనమాట. ఒకటనే తమ్ముడు, ఎప్పుడైతే మనకి కార్కి బెస్ట్ వాల్యూ వస్తుందని తెలుస్తుందో అండ్ మీ మైండ్లో సరేలే ఎప్పటికీ ఒక గోల్ ఉంటుందో అప్గ్రేడ్ చేయడానికి, అప్పుడు బెస్ట్ వాల్యూ వచ్చేటప్పుడు మార్చేయడం బెటర్. ఎందుకంటే తర్వాత మనం అమ్మేటప్పుడు మనకు బెస్ట్ వాల్యూ రాకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ GST బెనిఫిట్స్, ఈ పండగ ఫెస్టివ్ ఆఫర్స్ ఇవన్నీ కలిపి అసలు వేరే లెవెల్లో డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి అన్నమాట మారుతిలో. సో మీరు మీకు నియరెస్ట్ మారుతి షోరూమ్ మీరు విజిట్ చేయొచ్చు, లేకపోతే వరుణ్ నెక్సా కానీ మీరు విజిట్ చేయొచ్చు మీకు బెస్ట్ ఆఫర్స్ పొందుకోవడానికి. నెక్సాకి వెళ్తే మాత్రం మీరు సంపత్ దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా మీకు బెస్ట్ డీల్ అనేది ఆఫర్ చేస్తాడు మన నెక్సా బేగంపేట్. అండ్ ఎస్, ఇంకోటి మనం ఎప్పటి నుంచో SUV కొనాలనుకుంటున్నాము. సో SUV కొనేటప్పుడు 2 విషయాలు అంటే మనం టాప్ స్పెక్ కొనాలా, నార్మల్ది కొనాలా అంటే టాప్ స్పెక్ ఒకటేమో నాకు ADAS ఇష్టం ఉండదు. ADAS ఉంటే అనవసరమైన ఇది ఇంటర్వెన్షన్ వస్తూ ఉంటుంది, లేన్ కీప్ అసిస్ట్ అది ఇది. ఇంకోటి మరీ మనం టెక్నాలజీ పైన డిపెండ్ అవ్వడం కూడా మంచిది కాదు. స్కిల్ ఉంటే చాలు, మీరు కార్ని కంట్రోల్ చేయొచ్చు, ఎంత స్పీడ్ ఉన్నా ఎలా ఉన్నా కానీ. మీరు ఓవర్గా కార్స్ కాపాడుతుంది. ADAS ఉన్న కార్స్ ఎంతో కోట్ల విలువైన కార్లు అవి క్రాష్ అయిన సందర్భాలు ఉన్నాయి, దాంట్లో ఉన్న జనాలు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మీరు జస్ట్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటే చాలు, నేను ఎంత దారుణంగా నడిపించినా బ్రతికిపోతాను అనుకోకండి. మన టైం అయిపోయిందని ఇక్కడ పైనుంచి ఆర్డర్ పాస్ అయిపోతే ఎవరు కూడా దాన్ని ఆపలేరు. అదేవిధంగా మన టైం ఇంకా అయిపోలేదు అని పైన డిసైడ్ అయిపోతే మనం ఎంత ట్రై చేసినా అది జరగాల్సింది జరగదు. సో అందుకనే కార్ కొనేటప్పుడు మీరు కొంచెం వరకు సేఫ్టీ ప్రిఫర్ చేయాలి, బిల్డ్ క్వాలిటీ ప్రిఫర్ చేయాలి, మీ నాలెడ్జ్ యూజ్ చేసుకోవాలి. మీరు పర్టికులర్గా ఉండాలి ఏది మీకు
మీ యొక్క క్యారెక్టర్కి మీ యొక్క పర్సనల్ చాయిస్ ఏంటి. ఇప్పుడు నేను ఎస్యూవీ ఎందుకు తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఎక్కువ పాట్ హోల్స్ వస్తాయి, రోడ్లు ఒక్కొక్కసారి బాగుంటాయి, ఒకసారి బాగోదు. ఇప్పుడు మేము ఎక్కడైనా వెళ్ళినా కానీ బ్రోకన్ రోడ్స్, మన వైజాగ్ వైపు వెళ్ళినా కానీ సగం రోడ్లు బాగుంటాయి, సగం రోడ్లు బాగోవు. అలాంటప్పుడు మనం ఏదో సెడానో ఏదో వేసుకుని వెళ్తే గ్రౌండ్ క్లియరెన్స్ సరిపోకపోతే, సస్పెన్షన్ ట్రావెల్ బాగాలేకపోతే, లేదా సస్పెన్షన్ క్వాలిటీ బాగాలేకపోతే చాలా ఇబ్బంది కలుగుతాం అనమాట. సో దీంట్లో మెయిన్ సస్పెన్షన్ క్వాలిటీ చాలా చాలా బాగుంది. చాలా రిచ్ సస్పెన్షన్ ఇచ్చారు, హైయర్ గ్రేడ్ సస్పెన్షన్ ఇచ్చారు. అండ్ వాల్యూ ఈ బేస్ మోడల్లో కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. దీంట్లో మనకు 17 ఇంచ్ వీల్స్ వస్తాయి, స్పేర్ వీల్ వస్తుంది, అది కూడా ఫుల్ సైజ్ స్పేర్ వీల్ వస్తుంది. అండ్ ఎక్స్టీరియర్ లైటింగ్ అంతా కూడా ఎల్ఈడి లైటింగ్ వస్తుంది, స్టార్ట్ స్టాప్ సిస్టమ్ ఉంది, ఒక మ్యూజిక్ సిస్టమ్ తప్ప మొత్తం అంతా నింపేస్తారు. సన్ రూఫ్ మీరు ఎందుకు ప్రిఫర్ చేయొద్దని నేను చెప్పేది ఏంటంటే, ఒకటి గ్లాస్ రూఫ్ వస్తే ఏదన్నా వస్తువు పడితే కూడా మీకు క్రాక్ వచ్చేసిందంటే సన్ రూఫ్లో మీకు వాటర్ లీక్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. పిల్లలు ఆడుతూ ఉంటారు, మనం ఎక్కడెక్కడో పార్కింగ్ చేస్తాము, ఎవడో ఒకటి ఏదో ఇసిరేసి గ్లాస్ రూఫ్ పైన మనకి క్రాక్ వచ్చేసిందంటే అది రూఫ్ రీప్లేస్ చేయడానికి బాక్స్ బద్దలైపోతుంది, పాకెట్ ఖాళీ అయిపోతుంది అనమాట. ఇంకోటి సన్ రూఫ్ మెయింటెనెన్స్, మీరు 1 ఇయర్ వరకు మేబీ అట్లా వాడుతూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాని తర్వాత దాని రబ్బర్ మెయింటెనెన్స్, బీడింగ్, దాని మోటార్ పనిచేయడము, ఇదంతా కూడా మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. దానికి కూడా సపరేట్ కాస్ట్ అవుతుంది. అది సరిగ్గా మెయింటైన్ చేయకపోతే కూడా మళ్ళీ హెడేక్ అనమాట. ఇంకోటి ఏసీ, గ్లాస్ ఎట్లన్నా హీట్ని ఎక్కువ అబ్జార్బ్ చేస్తుంది. సో రూఫ్ మొత్తం గ్లాస్ ఉన్నప్పుడు మీకు ఏసీ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది అంత పక్కాగా ఉండదు. ఇప్పుడు దీంట్లో మనకి 5 మినిట్స్లో క్యాబిన్ కూలింగ్ అయిపోతే దానిలో మీకు 10 మినిట్స్ పట్టొచ్చు. సో అట్లా మీకు ఇబ్బంది కలుగుతుంది. సో ఇవన్నీ విషయాలు బట్టి మనకి సన్ రూఫ్ నాకు పర్సనల్గా ఇష్టం లేదు. సెకండ్ ఇంకోటి ఏంది, ఒకటేమో ఇది అఫోర్డబిలిటీ, వాల్యూ ఫర్ మనీ, అండ్ మన ఇష్టానుసారంగా మనం చేసుకోవడం. సో మనకి దీంట్లో కావాల్సింది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సిస్టమ్. ఏదైతే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ టాప్ మోస్ట్ మోడల్లో వచ్చింది కూడా దీంట్లో బేసిక్ ఆండ్రాయిడ్ ఆటో సిస్టమ్ ఏది ఉందో దాని యొక్క క్లారిటీ మ్యాచ్ చేయలేదండి. మామూలు చైనీస్ మోడల్స్ వస్తున్నాయి మా కాలంలో. ఆ చైనీస్ మోడల్స్ 10,000, 8,000, 12,000కి వచ్చే ఇది కూడా మన టాప్ మోస్ట్ మోడల్లో కూడా ఆ రిచ్నెస్ రాదు. అంటే ఏదైతే డిస్ప్లే క్వాలిటీ ఉంటుందో, లేకపోతే యూట్యూబ్ ప్లే చేయడము, లేకపోతే ఏదో వీడియోస్ ప్లే చేసుకోవడము, ఇది టాస్కింగ్ చేసుకోవడము, ఇదంతా మనకి ఆఫ్టర్ మార్కెట్ సిస్టంలో వాళ్ళు ఈ మధ్య ఇచ్చేస్తున్నారు. ఇంకోటి ఆల్మోస్ట్ అన్ని సిస్టమ్స్లో రేర్ వ్యూ కెమెరా ఫ్రీగా ఇస్తున్నారు. సో మళ్ళీ సపరేట్గా రేర్ వ్యూ కెమెరా కొనాల్సిన అవసరం లేదు. 360 డిగ్రీ కెమెరా కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నాకైతే అనవసరము, ఒక రేర్ వ్యూ కెమెరా ఉంటే చాలు. అది ఏదైనా టైట్ పార్కింగ్ స్పేసెస్లో పార్క్ చేయడానికి. లేదు మీరు ఫ్రంట్ అండ్ రేర్ 2 పెట్టుకుందామంటే 2 కూడా పెట్టుకోవచ్చు. ఇంకొక కెమెరా యాడ్ చేయడానికి మహా అయితే 2,500, 3,000 తీసుకుంటారు. అది కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. ఇంకోటి సౌండ్ సిస్టమ్. ఎందుకంటే మన సౌండ్ సిస్టమ్ నేను i20లో బోస్ ఎక్స్పీరియన్స్ చేశాను. నిజం చెప్పాలంటే బోస్ బాగానే ఉండే, కానీ వెనకాల స్పీకర్స్లో అసలు సౌండ్ వచ్చేది కాదు. ఫ్రంట్ బాగానే వచ్చేది. నేను అడిగితే ఏమో హ్యుండే వాళ్ళు ఏం చెప్పారంటే, లేదండి ప్రతి కారులో ఇట్లానే ఉంటుంది, మీరు కావాలంటే వినండి. అది వింటే నిజంగానే అలానే ఉంది. వాళ్ళు ట్యూన్ చేసే విధానం ఎలా ఉందంటే, ఫ్రంట్ మనకి సౌండ్ ఎక్కువ వస్తుంది, వెనకలో ఉన్న వాళ్ళకి సౌండ్ తక్కువ వస్తుంది. మరి వాళ్ళు ఎందుకు అట్లా డిజైన్ చేశారో ఏమో మనకు తెలియదు. మనం బ్యాలెన్సింగ్, ఫేడింగ్ అన్నీ చేసి రీసెట్ చేసి అన్నీ చేసి కొట్టినా కానీ వెనకల సౌండ్ మాత్రం ఇంప్రూవ్ కాలేదు. సో అది నాకు నచ్చలేదు. ఎందుకంటే సౌండ్ అనేది ఎక్కడ కూడా ఈవెన్గా ఉండాలి, అండ్ కంట్రోల్ అనేది మన చేతిలో ఉండాలి. వాళ్ళే ఫస్ట్ కంట్రోల్ చేసి ఇచ్చేస్తే అది మంచి విషయం కాదు. అది ఇంత ఖర్చు పెట్టి నేను ఆల్మోస్ట్ N80 DCT టాప్ మోస్ట్ మోడల్ అంటే ఆల్మోస్ట్ 15 లక్షలు బండి కొన్నప్పుడు వాళ్ళు ఇట్లాంటి మ్యూజిక్ సిస్టమ్ ఇస్తే నాకు నచ్చలేదు. అది బోస్ బ్రాండింగ్ పెట్టి. నెక్స్ట్ ఫ్రాంక్స్ అండి. ఫ్రాంక్స్లో మ్యూజిక్ సిస్టమ్ డీసెంట్గా ఉండే, మరీ దారుణంగా ఏం లేదు, ఇంకా నాకు బెటర్ మ్యూజిక్ కావాలనే అంత ల్యాకింగ్ కూడా లేదు. నాకు కావాల్సిన బేస్, కావాల్సిన క్లారిటీ అన్నీ నీట్గా ఉండే. ఇప్పుడు దీంట్లో అఫ్కోర్స్ కొంచెం మనం ఎఫర్ట్ పెడుతున్నాం, పెద్ద కారు కాబట్టి మనకి స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం మనము ఎక్స్టెండ్ చేసి ఒక మంచి సిస్టమ్ వేసుకున్నాడు. 1 టైం ఇన్వెస్ట్మెంట్ అండి. ఎప్పుడు కూడా పెనీ వైజ్ పౌండ్ ఫులిష్ అంటారు. పెనీ వైజ్ పౌండ్ ఫులిష్ అంటే కొనేది 30 లక్షల బండి కొంటారు, మళ్ళీ దానికి ఒక 3,000 హెల్మెట్ కొనమంటే కొనరు. 30 లక్షల సూపర్ బైక్ కొంటారు, దానికి ఒక 5,000, 10,000 మంచి హెల్మెట్ కొనుక్కోరా అంటే కొనుక్కోరు. దానికి ఒక మంచి ఎగ్జాస్ట్ కొనరా, ఒరిజినల్ ఎగ్జాస్ట్ 1,00,000 రూపాయలు పెట్టి అంటే నాకు 10,000 ఎగ్జాస్ట్ వస్తుందా,
7,000 ఎగ్జాస్ట్ వస్తుందా అని అడుగుతారు. సో ఇది పెనీ వైజ్ పౌండ్ ఫులిష్. నువ్వు 30 లక్షలు పెట్టి బండి కొన్నప్పుడు దానికి తగినట్టు సామాన్లు వేయాలి, కానీ దానిపైన చప్పరి సామాన్లు తీసుకెళ్ళేస్తానంటే అది మంచి విషయము కాదు. అందుకనే సూట్ కూడా, జాకెట్ మాత్రం నాకు 5,000 కావాలి, 2,000 కావాలి అంటే కుదరదు. డైనీసీ కానీ ఆల్పైన్ స్టార్స్ కానీ 30,000 40,000 ఖర్చు పెట్టాల్సిందే మీ సేఫ్టీ కోసం అండి. అది మనం జనాల కోసం ఏం ఖర్చు పెట్టట్లేదు కదా, మన సేఫ్టీ కోసం మనం ఖర్చు పెట్టుకుంటాం. ఒక 30 లక్షల బండి, లీటర్ క్లాస్ బండి కొంటున్నారంటే అది 300 స్పీడ్ వెళ్తుంది. 300 స్పీడ్లో మిమ్మల్ని కాపాడగలిగే కెపాసిటీ ఆ గేర్కి ఉండాలి, ఆ హెల్మెట్కి ఉండాలి. అప్పుడే కదా మీరు ఆ బైక్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకే, సో ఇది జస్ట్ ఒక ఇంప్రెషన్. సో అదేవిధంగా కార్ కొనేటప్పుడు దానికి తగినట్టు మ్యూజిక్ సిస్టమ్ కూడా కొనాలి, కొంచెం ఖర్చు పెట్టాలి. ఎందుకంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. గుడ్ థింగ్స్ ఆర్ నాట్ చీప్, చీప్ థింగ్స్ ఆర్ నాట్ గుడ్ అని మా నాయనమ్మ ఎప్పుడు చెప్పేది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ లైన్ అనమాట. గుడ్ థింగ్స్ ఆర్ నాట్ చీప్, చీప్ థింగ్స్ ఆర్ నాట్ గుడ్. సో ఇట్లాంటి కొన్ని సామెతలు మన పెద్దవాళ్ళు చెప్పేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అంతే అండి, ఇది ఇంట్రొడక్షన్ మాత్రమే. ఆల్రెడీ సగం మాట్లాడేసాను, ఇక మీద మనం మిగతాది అక్కడ పోయి చూసుకుందాం. ఓకే, ఇప్పుడు షనత్ పికప్ చేసుకున్నామా అనమాట. మన సబ్స్క్రైబర్ అండ్ ఫెలో ఆటో ఎంతూసియాస్ట్, అండ్ హీ ఈజ్ అ ట్రైనర్ అట్ మారుతి షోరూమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నైస్ టు మీట్ యూ సార్. సో మనకి అందరు తెలిసిన వాళ్ళే ఇక్కడ. సార్ కూడా చూసి విష్ చేశారు. ఆల్వేస్ నైస్ టు మీట్ ఫెలో ఆటో ఎంతూసియాస్ట్. జస్ట్ ఇక్కడ వరకు వెళ్ళేసి వస్తాం సార్. ఓకే, సో ఇప్పుడు ఎక్కడైతే మనం వెళ్తున్నామో షనత్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ స్టోర్ అనమాట. అండ్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఆడియో ట్యూనింగ్ అనమాట. సో మనకి అట్లాంటి వాళ్ళే కావాలి, మనం పక్క ఆడియో ఫైల్స్ కాబట్టి. షనత్ ఈజ్ ఆల్సో అన్ ఆడియో ఫైల్ హూ లవ్స్ మ్యూజిక్. సో అందుకనే ఫస్ట్ ఫోన్ చేసి అన్న మనం కార్ కొన్నాము, ఫస్ట్ మనము సరైన మ్యూజిక్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుందామని చెప్పాడు. సో వీఆర్ హెడెడ్ టు ట్విస్టర్స్ ఇన్ బంజారా హిల్స్. సో ఆ ఓనర్ మనకు తెలియదు, ఈయన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో లెట్స్ సీ. ఒక ప్రాపర్ ఆటో ఎంతూజియాస్ట్ అయితే కనెక్ట్ అనేది ఇన్స్టెంట్గా అయిపోతుంది. సో లెట్స్ హోప్ వి గెట్ ఎ గుడ్ డీల్. సో మై డే బంగారమ్స్, మనం వచ్చేసాము ట్విస్టర్స్ అనే కార్ యాక్సెసరీ షాప్కి. వీళ్ళు దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ సౌండ్ ట్యూనింగ్. అది మన సనత్ చెప్పాడనమాట. సో మనల్ని నమ్ముతారు, ఎందుకంటే ఆయన ప్రాపర్ బైక్ ఎంతూజియాస్ట్ అండ్ కార్ ఎంతూజియాస్ట్ అనమాట. అండ్ ఇక్కడ ఉన్న వినయ్ అనే సార్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన కూడా ప్రాపర్ కార్ ఎంతూజియాస్ట్ అండ్ ఆడియో ఫైల్ అనమాట. సో వీళ్ళు ఇచ్చేస్ సొల్యూషన్స్ ఫర్ ఏదైతే సౌండింగ్ వాళ్ళు చాలా, ఎందుకంటే కార్ ఆడియో కొనడం వేరు, దాన్ని కరెక్ట్గా ట్యూన్ చేయడం వేరు. సో ఇక్కడ మనం లోపలికి వెళ్ళి చూద్దాం. వీళ్ళు అఫ్కోర్స్ ఆల్పైన్ వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్స్ అనమాట. దాంట్లో వీళ్ళు డీల్ చేస్తున్నాం. మనము అనుకున్నది జేఎల్ ఆడియో, అది కూడా వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్స్. ఇది వీళ్ళ స్టోర్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ హెడ్ యూనిట్స్ ఉన్నాయి. ఈరోజు మనం హెడ్ యూనిట్ కూడా తీసుకోబోతున్నాము, దాంతోపాటు స్పీకర్స్ ఇన్స్టాల్ చేయబోతున్నాము. 2 టైప్స్ ఆఫ్ స్పీకర్స్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ ఏమో మనకి కోయాక్సిల్ యూనిట్స్ ఉంటాయి. కోయాక్సిల్ యూనిట్స్లో మనకి ఇంటిగ్రేట్ చేయబడి ఉంటుంది వూఫర్ అండ్ ట్వీటర్. సో మనకి సపరేట్గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ హెవీ సౌండ్ వద్దనుకున్న, బ్యాలెన్స్డ్ సౌండ్ కావాలనుకున్న వాళ్ళు కోయాక్సిల్ యూనిట్స్ తీసుకోవచ్చు. సో ఇది మనం ప్రిఫర్ చేసిన జేఎల్ ఆడియో C1 650 SE లేటెస్ట్ మోడల్ బ్లాక్ సిరీస్. చాలా చాలా ఫేమస్, చాలా రన్నింగ్ మోడల్ అనమాట. ఇదైతే కాంపోనెంట్ స్పీకర్స్, దీంట్లోనే కోయాక్సిల్ యూనిట్ కూడా ఉందని చెప్తున్నారు. సో అది మనం ఇన్స్టాల్ చేస్తాము. సేమ్ దీంట్లోనే C1 650 అనేది ఇంకో మోడల్ ఉంది, C3 650 కూడా ఉంది. సో డిపెండింగ్ ఆన్ యువర్ బడ్జెట్ మీరు ఫ్లెక్సిబుల్గా మీరు వాడుకోవచ్చు. లేదు మీకు ఇంకా హై అండ్ ఆడియో ఇది కావాలంటే దీంట్లో చాలా ప్రీమియం బ్రాండ్స్ ఉన్నాయి, లైక్ ఆల్పైన్, ఎక్సెలెస్ ఆడియో, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర విత్ యాంప్స్, సబ్వూఫర్స్ మొత్తం సొల్యూషన్ అనేది ఉంది. ఇక్కడ మనకి ఓనర్ గారు ఉన్నారు, వినయ్. సో ప్లెజర్ టు మీట్ యూ సార్. సో దే ఆర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్ గివింగ్ దెమ్, అంటే ప్రాపర్ సొల్యూషన్స్ ఇచ్చి అండ్ ప్రాపర్ సౌండింగ్ సొల్యూషన్స్ ఇవ్వడం అనేది, అండ్ ఇన్స్టాలేషన్ అనేది చాలా చాలా క్రూషియల్ సార్. బికాస్ ఎవ్రీ వన్ కెన్ అఫోర్డ్ అండ్ బై 1 lakh or 2 lakhs వర్త్ సిస్టమ్, బట్ గెటింగ్ ఇట్ ఇన్స్టాల్డ్ అండ్ ఫైన్ ట్యూనింగ్ ఇట్ టు ఇట్స్ టాప్ పొటెన్షియల్ such that we audiophiles can enjoy it properly, music అనేది. సో అది మీరు చేస్తున్నది ఇట్స్ లైక్ a contribution to the society. So thanks for that, and I'm sure you will give me the best possible combination with the head unit and the coaxial units to such that I can enjoy my audio on a day-to-day basis. So can you just give us an idea మన ఆడియన్స్కి వాట్ టైప్ ఆఫ్ సౌండ్ సొల్యూషన్స్ అంటే ఎట్లా మీరు, ఎందుకంటే మన షనత్ మనకు సపోర్ట్ ఫస్ట్ ఆయన అవుట్ ఆఫ్ హిజ్ ఓన్ హీ కాల్డ్ మీ ఇన్ ద మార్నింగ్
అండ్ ఈ టోల్డ్ మీ దట్ మనం ట్విస్టర్స్కి వెళ్దాము, మీరు మ్యూజిషియన్ కాబట్టి మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి మీరు అక్కడనే ఇన్స్టాల్ చేయించుకోండి. దే విల్ గివ్ యూ ద బెస్ట్ పాసిబుల్ జాబ్, ఎందుకంటే మనం మ్యూజిక్ ఎంజాయ్ చేయగలుగుతాం మనం. సో హౌ డిడ్ యూ గెట్ దిస్ రెప్యుటేషన్? So basically we have started as a basic accessory store, but going forward we have learned everything from scratch. ఒక్కొక్క ప్రోడక్ట్ చూస్తూ మనం కొత్త నేర్చుతూ ఈ స్టేజ్కి రావడం అనేది జరిగింది. సో మన దగ్గర అన్ని టాప్ మోస్ట్ బ్రాండ్స్ ఉంటాయి అండ్ అన్ని కస్టమర్స్కి క్యాటర్ చేస్తాం. బీట్ అండ్ ఆడియో ఫైల్ ఆర్ జనరల్ లిజనర్ ఆర్ జస్ట్ ఎవరికైనా జస్ట్ ఆడియో కావాలన్నా కూడా మనం క్యాటర్ చేస్తాం. సో ఎవ్రీ కార్తో పాటు మనం గ్రో అవుతూ వచ్చాం. ఎవ్రీ కార్లో కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నాం, దాన్ని నెక్స్ట్ కార్లో ఇంప్లిమెంట్ చేస్తాము. సో దాన్ని బట్టి మనకు ఆడియో అనేది ఎప్పుడు కూడా ఇచ్చేయలేదు. ప్లస్ మా దగ్గర పర్ఫెక్ట్ ట్యూనర్స్ ఉంటారు, ఆడియో ఇంజనీర్ ఉంటారు, తను ఎవ్రీ కార్ని కూడా పర్ఫెక్ట్గా ట్యూన్ చేస్తాడు. దాంట్లో హై అండ్ ఎక్విప్మెంట్ కానీ బేసిక్ ఎక్విప్మెంట్ ఉన్నా కూడా ప్రాపర్ మ్యాచ్ అనేది చేస్తాం, కాంబినేషన్స్ అనేది పర్ఫెక్ట్గా సెట్ చేస్తాం. సో దాని త్రూ మేము ఈరోజు ఈ స్టేజ్కి అనేది రాగలిగాము. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే బడ్జెట్ సార్. ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ డిఫరెంట్ బడ్జెట్స్ ఉంటాయి. కొంతమంది 10,000 ఉంటుంది, కొంతమందికి 20,000 ఉంటుంది, కొంతమంది 1,00,000 2,00,000 అంటారు. సో హౌ డూ యూ డిసర్న్, హౌ డూ యూ అడ్వైజ్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే సచ్ దట్ ఎవ్రీ వన్ గెట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ లుకింగ్ ఫర్? So as we speak, first and foremost, audio అనేది completely budget centric అండి. So there is a lot of options in it. So until unless we don't understand what the customer's requirement is, we don't start at all. So first రాగానే కస్టమర్ని అడుగుతాం, సార్ మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీకు ఏం కావాలి, ఎలా అని. So based on that we'll give them options. So we'll give them an option for 10,000 maybe 50,000 or 1 lakh, whatever his requirement is, we'll give him his options and then later on we'll just go ahead with it. సో మన దగ్గర రేంజ్ ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఎక్కడ వరకు? సార్ ఆడియో మీకు చెప్పాను కదా కంప్లీట్లీ బడ్జెట్ సెంటర్, కానీ మన దగ్గర బేసిక్ స్టార్టింగ్ స్పీకర్ 2,500 రూపీస్ నుంచి 10 lakh రూపీస్ వరకు ఒక సింగిల్ స్పీకర్ అవైలబుల్ ఉంది. అండ్ మీరు మన చూస్తే నార్మల్ పోర్ట్ఫోలియో చూసినా కూడా మనకు బేసిక్ సెటప్స్ అనేవి 50,000 అలా స్టార్ట్ అయ్యి ఈవెన్ 10 to 15 lakh సెటప్స్ కూడా మనం చేసాం దీంట్లో. అండ్ 100% యాక్టివ్ అండ్ ప్యాసివ్ సెటప్స్ కూడా మనం చేస్తాము. అండ్ ఇంకోటి అండి, వీళ్ళు జస్ట్ మీరు చూసి ఆడియో సెటప్ మాత్రమే అని అనుకోకండి. ఇట్స్ వన్ స్టాప్ షాప్. వాళ్ళు మనకి వేరే డీటెయిలింగ్ కానివ్వండి, పీపీఎఫ్ కానివ్వండి, లేకపోతే మనకి యాంబియంట్ లైటింగ్ కానివ్వండి, లేకపోతే వీల్స్ కానివ్వండి, ప్రతి ఒక్క ఇది సొల్యూషన్ వాళ్ళ దగ్గర ఉంది. సో ఇట్స్ లైక్ వన్ స్టాప్ షాప్. సో కెన్ యూ జస్ట్ గివ్ అస్ అన్ ఐడియా వాట్ ఆల్ యూ డీల్ విత్ అపార్ట్ ఫ్రమ్ ఆడియో ట్యూనింగ్? సో మన కోర్ వచ్చేసి ఆడియో అండి. అపార్ట్ ఫ్రమ్ ఆడియో మనం కంప్లీట్ డీటెయిలింగ్ సర్వీసెస్ కూడా చేస్తాము, యాజ్ వెల్ యాజ్ యాక్సెసరీస్ కూడా సప్లై చేస్తాము. సో మనకు పీపీఎఫ్, సిరామిక్, సౌండ్ ప్రూఫింగ్, లైటింగ్ సొల్యూషన్స్, ఈవెన్ లైటింగ్ కూడా ఇవాళ రేపు చాలా రిక్వైర్మెంట్ ఉంది. సో ఇవాళ వచ్చే ప్రతి కారు కూడా ఎల్ఈడి చిప్ సెట్స్ వస్తున్నాయి, అవి కూడా మేము రీప్లేస్ చేసి ప్రొజెక్టర్స్ ఇన్స్టాల్ చేస్తాం. సో వాట్ ఎవర్ యువర్ రిక్వైర్మెంట్ మే బీ, ఎవ్రీథింగ్ విల్ బీ క్యాటర్డ్ హియర్. సో ఇప్పుడు ద రియల్ డీల్ అండ్ రియల్ థింగ్, లెట్స్ చూస్ అవర్ ఆడియో సిస్టమ్. ఆల్రెడీ నేను చూస్ చేసేసాను. C1650SC JL ఆడియోది కోయాక్సియల్ సిస్టమ్ స్పీకర్స్ మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. హెడ్ యూనిట్ ఇప్పుడు కాసేపట్లో మనం డిసైడ్ చేసుకుందాం ఏది తీసుకుందాం అని. సో గైజ్, మనం ఇన్స్టాల్ చేయబోయేది ఈ మోకో. ఇది దీని బ్రాండింగ్ ఒకసారి చూస్తే మనకి మోడల్ నెంబర్ ఒకసారి చూస్తారా? దీని మోడల్ ఏంది? ఇది మోకో స్పైడర్ మ్యాన్ కనిపిస్తున్నాడు ఇక్కడ. బట్ ఎనీవే, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్టెడ్, హెచ్డి టచ్, 5G హాట్స్పాట్ సపోర్టెడ్ అనమాట. ఓకే, HDMI అవుట్, జెన్యూన్ డిఎస్పీ ఉంది, 4GB 64GB మీడియా ప్లేయర్, ఓలెడ్ స్క్రీన్. ఓకే, ఇదే కావాలి మనకి. రిచ్గా ఉంది. మోడల్ నెంబర్ మోకో X5. సో ఇది 4GB తీసుకోవడం నేను సజెస్ట్ చేస్తాను, వీళ్ళు కూడా అదే సజెస్ట్ చేస్తాను. ఒకసారి మనం టచ్ అండ్ ఫీల్ చూద్దాము. ఫ్లూయిడిక్ డిస్ప్లే ఎలా ఉంది, చాలా బాగుంది. చాలా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. డిఎస్పీలో మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 కాదు, ఆల్మోస్ట్ 15-16 గ్రాఫిక్ ఈక్వలైజర్స్ వస్తున్నాయి. అంత 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 బ్యాండ్ గ్రాఫిక్ ఈక్వలైజర్ అండి. అండ్ దీంట్లో మనం యూజర్ మోడ్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది పెట్టి ఇన్స్టాల్ చేసిన తర్వాత చూద్దాము. స్పెక్ట్రమ్, ఈక్వలైజ్, ఓహో, ఇదంతా కూడా చాలా అడ్జస్ట్మెంట్ ఉంది ఇక్కడ. బ్యాలెన్సింగ్, ఫేడర్, ఈ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మనకి. సో చాలా డీటెయిల్గా ఇచ్చాడు. మెయిన్ స్క్రీన్ అయితే మనకి అదిరిపోయింది. ఇక్కడ యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి. యూట్యూబ్ ఓపెన్ చేయొచ్చా?
సో చూడొచ్చు మన వీడియోని ప్లే అవుతుంది. 1080 60 FPSకి సెట్ చేశాను. మంచి క్లారిటీ వస్తుంది, ఎక్కడ హ్యాంగ్ అయితే లేదు, స్ట్రీమింగ్ కూడా ఈజీగా అవుతుంది. సో నీట్గా ఉందని చెప్పొచ్చు. అండ్ చాలా క్రిస్టల్ క్లియర్ డిస్ప్లే, వివిడ్ డిస్ప్లే, ఓలెడ్ డిస్ప్లే కాబట్టి. సో నాకు తెలిసి ఓలెడ్ ప్యానల్ ఇది తీసేసుకుందాం. కానీ రెజల్యూషన్ అనేది 1280x720 ఉంది. 1080 రెజల్యూషన్ ఉంటే బాగుండేది. సో దీంట్లో నెక్స్ట్ మోడల్ మనం చూసేది E8, రెండు కూడా 9" స్క్రీన్సే. సో ఇది కూడా ఓకే, ఫ్లూయిడిక్గా బాగానే ఉంది. USB దీంట్లో కూడా చాలా వివరించమైన కంట్రోల్స్ ఇచ్చారు, గ్రాఫ్ లాగా ఇచ్చారు దీంట్లో. సో ఒకలాంటి వేవ్ టైప్ వస్తుంది. దీంట్లో ఆడియో అనేది రిచ్గా వస్తుందని చెప్తున్నారు మన వాళ్ళు. సో నాకేమో ఇదే బెటర్ అనిపిస్తుంది. సో మీరు చూడొచ్చు, ఆల్రెడీ మనకి హెడ్ యూనిట్ ఇన్స్టాల్ చేయడానికి మొత్తం పీకేసారు అది. సో అక్కడ హెడ్ యూనిట్ ఇన్స్టాల్ అవుతుంది. మనము అనుకున్నట్టు మోకో X5 తీసుకుంటున్నాం మనము. ఇక్కడ స్పీకర్స్, సో ఫ్రంట్ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేస్తున్నాము, వెనకాల కోయాక్సిల్ ఇన్స్టాల్ చేస్తున్నాము. రెండు కూడా JL ఆడియో. ఇది స్టాండర్డ్ స్పీకర్ అనుకుంటా, కంపెనీ నుంచి వచ్చేది. ఇప్పుడు తీసేస్తారు, ఇది తీసేసి ఇది ఇన్స్టాల్ చేస్తారు. సో ఇక్కడ మనం కెమెరా ఇన్స్టాల్ చేస్తున్నాము. సౌండ్ యాంప్లిఫికేషన్ కానీ సౌండ్ క్లారిటీ అని వేరే లెవెల్ రాబోతుంది. సో చాలా చాలా బ్లెస్డ్ ఇటువంటి ఇన్స్టాలర్ దొరికినందుకు. ఎందుకంటే ఇన్స్టాలర్ సరిగ్గా లేకపోతే మనం ఎంజాయ్ చేయలేం అనమాట, ఎంత ఎక్విప్మెంట్ ఎంత కాస్ట్లీది కొన్నా కానీ. సో డాంపింగ్ కోసం యూజ్ చేసే మెటీరియల్ ఇది. సో నేను చెప్పినట్టు సౌండ్ క్వాలిటీ కానీ NVH లెవెల్స్ కానీ చాలా వరకు ఇంప్రూవ్ అయిపోతాయి. సో ఈ షీట్ పర్ షీట్ కాస్ట్ మనం పే చేస్తాం అనమాట. సో ఇది మీరు గమనించాలి. సో మీరు చూడొచ్చు, రేర్ డోర్స్కి డాంపింగ్ అయిపోతుంది ఇప్పుడు. అండ్ అర్థమైనమాట, ఇది మన కోయాక్సిల్ స్పీకర్స్ అనే सामने का कंपोनेंट है. JL ऑडियो कोएक्सियल. JL ऑडियो कोएक्सियल స్పీకర్స్ పిచ్చే. అండ్ ముందు ఏమో మనకి కాంపోనెంట్ స్పీకర్స్ ఇన్స్టాల్ అయిపోతాయి. అండ్ ఇక్కడ డాంపింగ్ కూడా అయిపోతుంది. హెడ్ యూనిట్ ఇన్స్టాల్ అయిపోయింది. సీమ్లెస్గా కనిపిస్తుంది కదా, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఇది లెక్క. సో HD కెమెరా ఇన్స్టాల్ అయిపోయింది. లెట్స్ సీ రెజల్యూషన్ ఎలా ఉందనేది. క్లారిటీ బాగానే ఉంది, గైడ్ లైన్స్ కూడా వచ్చేసాయి. సో మన కాంపోనెంట్ స్పీకర్కి కావాల్సిన ట్వీటర్స్ సపరేట్గా ఇన్స్టాల్ చేయాలి. నేను చెప్పినట్టు కోయాక్సిల్కి ఇన్బిల్ట్ వస్తుంది, ఇంటిగ్రేట్ అయ్యి వస్తుంది. సో ఇది ఫ్రంట్ మన కాంపోనెంట్ స్పీకర్ చేస్తున్నాము, ఇంకా రిచ్ సౌండ్ క్వాలిటీ కోసము. ఆ కాంబినేషన్ బాగుంటుందని చెప్పాడు మనకి వినయ్. అండ్ ఇక్కడ మనం యాంబియంట్ లైటింగ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇది వెహికల్ స్పెసిఫిక్ యాంబియంట్ లైటింగ్. సో మనకి ఎటువంటి అడిషనల్ కట్స్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ లాగా వచ్చేస్తుంది. అన్నీ కూడా మనం స్టాండర్డ్ ప్లగ్ అండ్ ప్లే యూనిట్స్ యూజ్ చేస్తున్నాము, ఎటువంటి ఆల్టరింగ్ చేయకుండా. సచ్ దట్ మనకి ఇది వారంటీ ఎటువంటి వాయిడ్ కాకుండా ఉండడానికి. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది మన యాంబియంట్ లైట్ సెటప్ అంతా ఇచ్చేసిన తర్వాత చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. అండ్ కొంచెం జూమ్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి ముందు హెడ్ యూనిట్ వచ్చేసింది, స్పీకర్స్ వచ్చేస్తాయి, సౌండ్ చెక్కింగ్ కాసేపట్లో చేద్దాము. ఇది మీకు ఒక కైండ్ ఆఫ్ డిస్ప్లే. లోపల చూస్తే నైట్ టైం చూస్తే అసలు అద్దరిపోతుంది అనమాట. కాసేపట్లో నైట్ విజన్ కూడా చూపిస్తాను మీకు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనేది. ఆల్రెడీ మల్టీ లైటింగ్ వస్తుంది కదరా. అదిరిపోయింది, డిస్టార్షన్ లేదు, ఏం లేదు. ఓకే, విన్నారు కదండి, సౌండ్ చెక్ అయిపోయింది మనకి. ఇది అయిపోయింది, సౌండ్ ప్రూఫింగ్, డాంపింగ్ కూడా అయింది. సో దానివల్ల కూడా మనకి సౌండ్ అనేది మరీ ఇట్లా
మరీ ఇదిగా కొట్టదనమాట, మరి గ్లేరింగ్గా డిస్టార్షన్తో పాటు అట్లా రాకుండా డిస్టార్షన్ ఫ్రీ సౌండ్ అనేది రావడానికి మనం డాంపింగ్ చేపిస్తాము మొత్తం బండి క్యాబిన్ అకూస్టిక్స్ని ఇంకా క్వైట్ చేయడానికి. సో అది కూడా వీళ్ళు చేసేసారు. సో మీరు చూడొచ్చు కింద ఫుట్వెల్ దగ్గర కూడా మనకి అంబియంట్ లైటింగ్ వచ్చింది, బాటిల్ హోల్డర్స్ దగ్గరికి వచ్చింది, ఇక్కడ వచ్చింది డోర్ లాక్ దగ్గర, మళ్ళీ ఇక్కడ సీక్వెన్షియల్ లైట్స్ వచ్చాయి. సో ఇది పని చేయించాము, రీజనబుల్ ప్రైసే, దాన్ని నేను డిస్క్రిప్షన్ పోర్షన్లో వదిలేస్తాను. మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ సౌండింగ్ సొల్యూషన్స్ డాంపింగ్ చేయించాలి కార్కి అంటే మీరు ఈ ట్విస్టర్స్ అనే దాన్ని విజిట్ చేయడం మర్చిపోకండి. అండ్ అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ మోర్ మోడిఫికేషన్స్ కమింగ్ అప్ పోస్ట్ ద రిజిస్ట్రేషన్, దానికోసం కాసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.